పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాయలం గ్రామంలో గత 70 ఏళ్లుగా భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు దేవాలయంను పునర్నిర్మాణానికి దాతల సహాయ సహకారాలతో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు వేద మంత్రాల నడుమ ప్రత్యేక యోగాసనాల్లో యజ్ఞ హోమాలు నిర్వహించి సోమవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు। ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్వామివారికి నవధాన్యాలు సమర్పించి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణ కమిటీ కార్యనిర్వాహకులు మాట్లాడుతూ భీమవరంలో రాయలం బ్రహ్మం గారి గుడి చాలా ఫేమస్ అని, ఈ ఆలయ పునర్నిర్మాణానికి అందరూ సహాయ సహకారాలు అందించడం అదృష్టంగా భావిస్తున్నామని, పార్టీలకు అతీతంగా అతిరథ మహారథులు నాయకులు స్వామివారి ఆశీస్సులు పొందాలని, ఈ కార్యక్రమం పురస్కరించుకుని దాతల సహాయ సహకారాలతో 10,000 మంది భక్తులకి అఖండ అన్న సమారాధన నిర్వహించామని, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలపై అందరిపై ఉండాలని కోరారు। ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరాన్ని ఆనుకున్న రాయలం గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన భీమవరానికి దాని పక్కన ఉన్న రాయలం గ్రామంలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి। ఎందుకంటే రాయలన్నీ ఎవరన్నా అడుగు పెడితే అడ్రస్ కావాలంటే బ్రహ్మంగారి గుడి సెంటర్ అనే చెప్తారు। అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి 73 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఇది మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగిందండి। దానికోసం ఒక సంవత్సరం క్రితమే మేము గుడిని మళ్ళీ మేము శంకుస్థాపన చేసి మొదలుపెట్టడం జరిగింది। సంవత్సరంలోనే అందరూ కూడా భక్తులందరూ కూడా విరాళాలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా చాలా ఎంతగానో ప్రోత్సహించి ఈ గుడి నిర్మాణానికి తోడ్పడ్డారండి। ఈరోజు 26వ తారీఖున ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి 26వ తారీఖు 2024 ఓకే నమస్తే ఇలా భీమవరం అనుకున్న రాయలం గ్రామంలో ఈ రోజున శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుడి విగ్రహ ప్రతిష్ఠ పునర్నిర్మాణం చేసిన గుడిలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరిగింది। ఎంతోమంది పెద్దలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజున గుడిని సందర్శించుకోవడం జరిగింది। ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా